ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ఆయన తన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి మన జీవితంలో మనకు దినమైన బహుమానం ఇచ్చిన దేవునికి మనం మొట్టమొదటిగా ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని పక్షంలో ఎన్నో ఆశ్చర్య కార్యం చేయని సముద్ర శక్తి గలవాడు కనుక మొదటిగా నువ్వు ఏం చేయాలంటే ఆయన యొక్క స్వరాన్ని వినాలంటే మొదటిగా నువ్వు ఆయన యొక్క న్యాయవిధులైన ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యాన్ని నడిపిస్తుంది, సరి చేస్తుంది, గద్దిస్తుంది, నేను హెచ్చరిస్తుంది. నువ్వు ఎటు వెళ్ళాలో, ఎటు నడవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ ఆ వాక్యం నీకు నేర్పించి నిన్ను సరి చేసి నిన్ను నడిపించి నేను దేవుని నువ్వు ఎదుట నేను ఒక మంచి పాత్రగా మలిచి ఆయన యొక్క మందిరంలో నేను ఒక స్తంభంలా చేసి నేను ఒక మంచి వ్యక్తిగా సిద్ధపరిచి ఆయన రాకడలో నేను మంచి బలమైన పాత్ర నేను వాడుకుంటాను కనుక దేవుని పక్షంలో ఉండి నేను మంచి ఈవులతో నింపి నేను ఆశీర్వాదకరంగా దేవుడిని పెట్టి నేను మంచి మార్గంలో నడిపించి దేవుని మనతో ఉంటాడు కనుక మొదటగా నువ్వు ఆయన యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఆయనను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ధ్వనితో ఆత్మాభిషేకంతో నువ్వు నడిచినప్పుడు దేవుని పక్షం ఎన్నో మహా ఆశ్చర్య అద్భుత కార్యము చేస్తాడని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. వాక్యం అనేది అది రెండు ఖడ్గమైన పదునైన వాక్యాన్ని సరిగ్గా ధ్యానించి సరిగ్గా చదివినప్పుడు ఆ వాక్యాన్ని నడిపిస్తుంది. అదే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టేది వాక్యం చేస్తుంది. ఆ వాక్యం సరైన నడిచినప్పుడు శ్రమలో పుటం వేయమని అనుభవాలు వచ్చినప్పుడు ఆ వాక్యం నీకు అర్థించి హెచ్చరించి నడిపిస్తుందని ఆ వాక్యం సెలవిస్తుంది. శ్రమలో పుటం వేయబడినప్పుడు పుటం వేయబడిన అనుభవం ఉన్నప్పుడు ఆ వాక్యం నిన్ను సరిచేసి ఆ వాక్యాన్ని శ్రమల్ని ఎలా జయించాలో వాక్యం నేర్పిస్తుంది కనుక ఆ మొదటిగా నువ్వైన మా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. నీకు తెలిసిన వాక్యం నీకు అంటే దైవజనులు వాక్య విషయం బోధించినప్పుడు విన్న వాక్యం అంటే అపోస్తులైన ప్రవక్తలైన సేవకులైన అందరూ ఆ వాక్యం చెప్పిన వాక్యాన్ని నేను హృదయాంతరంగంలో పెట్టుకొని ఆ హృదయాన్ని ఆ వాక్యాన్ని ఇతరుల అనుజనులకు ఆ వాక్యాన్ని విత్తనం విసిరినప్పుడు ఆ వాక్యం వారి గుండె లోతులో వెళ్ళి ఆ వాక్యం ఫలిస్తుంది కనుక ఆ వాక్యం వాళ్ళ శ్రమల్లో వాళ్ళు ఉన్నప్పుడు చెప్పిన వాక్యం వాళ్ళ జ్ఞాపకం వచ్చి అవును ఈ బాబు ఈ వ్యక్తి ఆ వాక్యాన్ని చెప్పిండు, ఒకవేళ ఆ దేవుని సాయం చేశాడు కావచ్చు అని వాళ్ళు కూడా మారే అవకాశం ఉన్నది కనుక మొదటిగా నువ్వేం చేయాలంటే వాక్యమైన విత్తనం విత్తాలి. 12 మంది అపోస్తులు వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి వాళ్ళ సువార్త బోధించారు. వాళ్ళు ఎలా బోధించాలి అంటే తమకు తెలిసిన వాక్యం దేవుడు వాళ్ళకి బయలుపరిచిన వాక్యం అన్ని వాక్యం వెళ్ళి వాళ్ళు అన్ని బోధించినప్పుడు ఆ వాక్యం అనే విత్తనం వాటి గుండె లోతులో వెళ్ళింది. అనుజనుల గుండె లోతులో వెళ్ళింది ఆ వాక్యం ద్వారా వాళ్ళు మార్చబడ్డారు. అదే వాక్యం వాళ్ళు నేర్చుకొని చెప్పడం ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగించే విధంగా కార్యం జరిగింది కనుక అనేక ఆశ్చర్య కార్యములు వాళ్ళు ఎలా చేశారంటే దేవుని వాక్యం ద్వారా విశ్వసించి నమ్మి ఆ కార్యము జరిగే విధంగా దేవుడు కృప చూపింది కనుక మొదటిగా వాక్యాన్ని బాగా చదివి ధ్యానించినప్పుడు ఆ వాక్యం నిలబడి సెలవిస్తుంది, గద్దిస్తుంది, నేను హెచ్చరిస్తుంది అని ఇక్కడ వాక్యం మాత్రం సెలవిస్తుంది కనుక మంచి వాక్యాలను నువ్వు చదవాలి, వాక్యం ధ్యానించాలి. ఆ వాక్యం నీ జీవితంలో అనేక మహా ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తుందని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. మీరు వాక్యం చదవండి, ధ్యానించిన వాక్యాన్ని వివరించండి, వాక్యాన్ని ఆ మీరు బోధించండి. యేసుప్రభు సువార్తను బోధించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మీ గురించి తన యొక్క దూతలతో తన యొక్క భక్తులతో సాక్ష్యం ఇస్తాడు కనుక మొదటిగా మీరు అనేక ఆత్మను రక్షించే సాధనంగా మీరు ఇవ్వబడాలి. అనేక ఆత్మను రక్షించే సాధనంగా మీరు ఇవ్వబడినప్పుడు దేవుని రాజ్యం మీ యొక్క స్థానం ఉంటుంది కనుక